యనుమల రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఏదో మీదికి చూడ పెత్తానం చేస్తున్నాడట. అగో అట్లెందుకు రేవంత్ రెడ్డి సారే ముఖ్యమంత్రి ఆయన మీదికి చూడ పెత్తానం చేసుడేంది? ఇంతకు ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? అందుకే అన్న మనిషిని కూడా పట్టుకొని వచ్చినా ఈనుండ్రి మీరే. మేమందరం కలిసి వచ్చినాం. ఇక మీకు అందరికైతే తెలుసు శ్రీధర్ బాబు గారు పూర్తిగా ప్రణాళికలు, నేను ఖాళీ మీద పెత్తనమే చేస్తున్నా, మొత్తం వ్యవస్థ అంతా వారే నడుపుతున్నారు, వారే చూస్తున్నారు. అయ్యగారు అనుకుంటే 24 గంటలు పనిచేసి మన కార్యక్రమాలను పూర్తి చేస్తాడు. ఇన్నరా కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండా 24 గంటలు పని 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 అనుకుంటా పని చేస్తుండట ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు. చిన్న ముచ్చట కాడికి వెళ్ళి పెద్ద ముచ్చట దాకా ఏం చేయాలి ఎట్లా చేయాలి అని పట్టువరిసి ప్రణాళికలు రచించి పకడ్బందీగా తయారు చేస్తున్నాడట. అగో డ్యూటీ టైం అయిపోగానే ఉద్యోగులు బ్యాగు చదువుకొని ఆఫీసు నుంచి ఆగమాగం ఇంటికి ఎగబడ్డట్టు తతిమ మంత్రులు చేస్తున్నారా ఎట్లా అంటే ఏమో మరి. సీఎం సార్ ఏదో సీఎం కుర్చీలో కూర్చొని పేరుకు పెత్తానం చేసినట్టు చేస్తుండట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు అట్లా ఉత్త సంచి కాడ కావలి కూర్చున్నట్టు అంత పెద్ద కుర్చీల మీరు ఉత్తా కూర్చొని మీదికి చూడ పెత్తానం చేసుడెందుకు? సీదా శ్రీధర్ బాబు సార్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి రాష్ట్రం ఏలుబడి పగ్గాలు ఆయన చేతిలో పెడితే మీ చేయిపాటికి ఇంకింత చరిస్మా తెచ్చి పెడతాడేమో. అట్లా కూడా ఆలోచన చేసేది ఉంటే చెయ్యండ్రి. అయినా మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుండబెట్టింది ఎందుకు? ఇటువంటి ముచ్చట్లు చెప్పి పొద్దు గడిపేదందుక? ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ఏమో సారు, ఎన్నికల ముంగట ఓ మాట, ఎన్నికల తర్వాత ఓ మాట. ఏమో సారు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా తెలుస్తున్నదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.